తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు సీఎం రేవంత్. కేంద్రంలో సంకీర్ణం వస్తుందని నామా మంత్రి అవుతారని కేసీఆర్ అంటున్నారని, కానీ కేసీఆర్ ను కాంగ్రెస్ దగ్గరకు రానివ్వదన్నారు. బీజేపీతో కేసీఆర్ కలుస్తారన్న రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మరోసారి ఓడించాలన్నారు. సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ ను ఓడించామని, ఫైనల్స్ లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. మీరందరూ కూడా దిట్ట. అందుకే మిత్రులారా, నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బకర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తాను. నేను అడుగుతున్న, ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. ఇక మిగిలింది బీజేపీ కదా, నువ్వు చేరబోయేది బీజేపీనే కదా చంద్రశేఖరరావు. మేము అదే కదా చెప్పింది. మొదటి నుంచి మేము చెప్తున్నది, మొదటి నుంచి నువ్వు ఆచరిస్తున్నది. 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు చంద్రశేఖరరావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు, నోట్ల రద్దు చేసినప్పుడు, జీఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ను పొందుపరిచినప్పుడు